హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను జున్ను తయారు చేస్తున్నానండి. మనకి జున్ను పాలు ఎప్పుడు పడితే అప్పుడు అవైలబుల్గా ఉండవు కదా, అందుకని నేను ఇన్స్టెంట్ జున్ను పౌడర్తో జున్ను తయారు చేస్తున్నాను. ఇది ఎలా తయారు చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా నేను కామధేను జున్ను పౌడర్ తీసుకున్నానండి. ఇది 100 గ్రాముల ప్యాకెట్. ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఇది వెన్నతీని పాలు. వెన్నతీని పాలు అయితేనే ఈ జున్నుకి బాగుంటాయండి. 1 కప్పు బెల్లం తురిమి పెట్టుకున్నాను. అలాగే యాలకుల పొడి కూడా తీసుకున్నాను. కొన్ని మిరియాలు కూడా తీసుకున్నానండి. ఇంతే జున్నుకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందు పాత్ర తీసుకుని అందులో 2 గ్లాసులు నీళ్లు పోసుకుని ఒక స్టాండ్ అందులో పెట్టుకుని నీళ్లు వేడి చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులోనే జున్ను పౌడర్ వేసుకుని 1 కప్పు బెల్లం వేసేసుకోవాలి. తర్వాత 1/2 లీటర్ పాలు కూడా పోసేసుకోవాలి. చూడండి, మొత్తం అంతా కలిపేసుకోవాలి. బాగాను బెల్లం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ పిండి అది చక్కగా కలిపేసుకోవాలండి. విస్కర్తో అయితే బాగా కలుస్తుంది. మొత్తం అంతా కలిపేసుకున్నాక కొన్ని మిరియాలు తీసుకుని పొడి కొట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం జున్ను ఎందులోకి అయితే వండుకుంటున్నామో ఆ గిన్నెలోకి మనం కలిపి పెట్టుకున్న పాలన్నీ వడపోసేసుకోవాలి. ఇప్పుడు బెల్లంలో ఏమన్నా తుక్కు లాంటిది ఏమన్నా ఉన్నా వచ్చేస్తుంది. చూడండి, మొత్తం అంతా వడపోసాను. తర్వాత కొంచెం యాలకుల పొడి, కొద్దిగా మిరియాల పొడి కూడా జల్లేసుకుని బాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. తర్వాత మూత పెట్టేసుకుని మనం నీళ్లు మరగబెట్టి పెట్టుకుంటున్నాం కదా, దాంట్లో ఈ బాక్స్ పెట్టేసి దాని మీద ఒక రాయి పెట్టేసుకోవాలి. బరువుకి ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ రాయి పెట్టేస్తున్నాను. తర్వాత మూత పెట్టేసేసి మంట మీడియం ఫ్లేమ్ మీద అరగంట ఉడకనివ్వాలండి. మంట మాత్రం అస్సలు పెద్దది పెట్టకూడదు. మంట మీడియం ఫ్లేమ్ మీదే ఉడకాలి. అరగంట అయితే ఖచ్చితంగా ఉడకాలి. అరగంట తర్వాత స్టవ్ ఆపేసుకుని కొద్దిగా చల్లారాక మూత తీసి చూస్తున్నాను. ఎలా వచ్చిందో చూద్దామండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం మూత తీసి. చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు చాకుతో గుచ్చి చూస్తున్నాను కదా, చాలా గట్టిగా వచ్చింది. కొంచెం బాగా చల్లారిపోయాక ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 గంటలు అయిపోయిందండి. ఫ్రిడ్జ్లోంచి తీసి చూస్తున్నాను. చుట్టూ చాకుతో కొంచెం లూజ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంత బాగా వస్తుందని నేనైతే అనుకోలేదండి. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అచ్చం ఒరిజినల్ జున్ను పాలతో తయారు చేస్తే ఎలా వస్తుందో అలా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నేను ఎలా తయారు చేశానో ఆ విధానంతో తయారు చేశారంటే మీకు చాలా బాగా కుదురుతుంది. ఇంతేనండి. ఇలాంటి మరిన్ని మంచి వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో కొంతమందికి వెళ్తుంది. అలాగే మా వంటలు ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.